హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావేరి ట్రయల్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను మదీనా మార్కెట్కి వెళ్తున్నాను. ఫెస్టివల్కి ఏమైనా న్యూ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉందేమో చూద్దామనేసి. ఒకవేళ మదీనా మార్కెట్కి ఎలా వెళ్ళాలి అని తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న గ్లిమ్స్గా చెప్తాను. బేసిక్గా మదీనాకి 3 వేస్లో రీచ్ అవ్వచ్చు: మెట్రో, బస్ అండ్ సెల్ఫ్. నేను మెట్రోకి వెళ్ళాను. నియరెస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళి ఎంజీబీ స్టాప్లో దిగాక కొంచెం బయటకు వచ్చాక ఆటో వాళ్ళతో బార్గెన్ చేసి ఒక 50 రూపీస్కి నన్ను తీసుకెళ్లి మదీనా మార్కెట్ దగ్గర డ్రాప్ చేశారు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను మదీనా ఫ్యాబ్రిక్స్ వరల్డ్ షాప్ని విజిట్ చేద్దామని వచ్చాను. రీసెంట్గా ఒక ఫేమస్ యూట్యూబర్ ఓపెన్ చేశారు. యూట్యూబర్ నేమ్ ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్ ఆన్ బిలో. అలా వెనక్కి నడుచుకుంటూ వస్తుంటే నాకు లెఫ్ట్ సైడ్న షాందార్ ఫ్యాబ్రిక్ షాప్ అని ఒకటి కనిపించింది. బయట నుంచి ఇక్కడ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కొంచెం సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది. చాలా ప్రీమియంగా ఉంది. మీటర్ ఏమో 450 చెప్పారు. మామూలుగా బయట 500 ఉందన్నారు. కానీ క్వాలిటీ బాగుంది కాబట్టి ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది నాకు కూడా. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 15 కలర్ ఆప్షన్స్ దాకా ఉన్నాయని చూపించారు వాళ్ళు. రిఫరెన్స్ పిక్స్ని సైడ్ అటాచ్ చేస్తాను. బేసిక్గా ఈ ఫ్యాబ్రిక్తో మనం స్కర్ట్స్ కానీ ఏదైనా టాప్స్ కానీ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ టిష్యూ మీద హ్యాండ్ వర్క్ వచ్చేసింది అండ్ కట్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది అండ్ కొంచెం వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. మీరు చూస్తే అంత కుందన్స్ అంత బీడ్స్ వర్క్ ఉంది. మీటర్ వచ్చేసి 550 చెప్పారు. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే వీటిలో ఆ లావెండర్ కలర్ బాగా నచ్చింది. పేస్టల్ కలర్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి కట్ బార్డర్ వచ్చేసింది. చాలా బాగుంది. మంచి బీట్స్ ఉన్నాయి. అండ్ దీనికి కాంబినేషన్గా నేను ఏదైనా ఓనీ తీయమంటే చాలా మంచి బ్రైట్ కలర్ ఓనీ తీశారు. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మీటర్ వచ్చేసి 450 చెప్పారు. అండ్ ఏ ఓనీ తీసుకున్నా కూడా 750 అంట. బేసిక్గా బయట కూడా అలాగే చెప్తున్నారు ఓనీ ప్రైజెస్. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది. ఓనీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనిలో కూడా 10 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్తో ఒక మంచి అనార్కలి ట్రై చేయొచ్చు. అండ్ ఒక మంచి లెహెంగా కూడా వస్తుంది. ఈ వైట్ రిలేటెడ్ ఒక రిఫరెన్స్ పిక్ నేను అటాచ్ చేస్తాను సైడ్. చాలా బాగుంది. 2025లో బాగా ట్రెండ్ అవుతున్న కలర్ ఆరెంజ్. అండ్ నేను చూస్తుంది ఆరెంజ్ కలర్లో పైతాని బార్డర్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. మీటర్ వచ్చేసి 250 రూపీస్ చెప్పారు. నేను బయట వేరే స్టాల్లో అడిగాను. ఒక 300, 350 అలా చెప్తున్నారు షాప్ని బట్టి. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది. మంచి ఓనీతో పేరప్ చేశారు. మీరు చూసే టొమాటో రెడ్ కనిపిస్తుండొచ్చు మీకు. చాలా బాగుంది. అండ్ వీటిలో ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర 15 కలర్స్ దాకా ఉన్నాయి. నాకైతే ఇప్పుడు చూపించిన ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. ఇంట్రడక్షనే అవసరం లేని ఫ్యాబ్రిక్ ఇది. అందరూ చూసే ఉంటారు మీ ఫీడ్స్లో. ఎక్కువగా బార్బీ ఫ్రాక్స్ ఇలాంటివి స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ప్రైజింగ్ వచ్చేసి మీటర్కి 1350 అని చెప్తున్నారు. బయట అరౌండ్ 2000 దాకా ఉంటుందంట. మంచి బెనారసీ సిల్క్ శారీ ఇది. ప్రాపర్ లెహెంగా స్టిచ్ చేయించుకోవచ్చు దీంతో. రిఫరెన్స్ పిక్ పైన అటాచ్ చేస్తాను. బయట ప్రైజెస్ వచ్చేసి 650 ఉంటున్నాయంట. వీళ్ళ దగ్గర 550కే ఇస్తున్నామని చెప్పారు. క్రాస్ చెక్ చేసుకోవాలి మనం దీంట్లో ప్రైజెస్. చాలా మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో. ఆహా, ఈ కలర్ ఎంత బాగుందో కదా. జిమ్మిచూ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ ఇది. మీటర్ వచ్చేసి 550 పడుతుందని చెప్పారు. వీళ్ళ దగ్గర అరౌండ్ 9 కలర్స్ వరకు ఉన్నాయి. అన్ని కలర్స్ చాలా బ్రైట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి.
కలంకారీలో డబుల్ షేడ్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది. నేను ఇప్పటిదాకా ఓన్లీ సింగిల్ కలర్సే చూసాను. డబుల్ షేడ్స్ నేను ఇక్కడే చూస్తున్నాను. చాలా మంచి లెహెంగా చేయించుకోవచ్చు దీంతోని. మీటర్ వచ్చేసి బయట 450 అలా ఉంది. వీళ్ళ దగ్గర ఒక 350కే ఇచ్చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఒక 3-4 థౌజండ్స్లో మనకు ఒక మంచి అవుట్ఫిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ అవడం వల్ల ప్రతి ఫ్యాబ్రిక్లోనూ ఒక ఆరెంజ్ కలర్ అయితే వీళ్ళ దగ్గర ఉంచారు. ఆల్మోస్ట్ 15 షేడ్స్ దాకా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి కలెక్షన్. నాకు ఈ టొమాటో రెడ్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చి ఒకసారి తీయమని చెప్పి అడిగాను. సో దీనికి ఏదైనా మంచి కలర్ ఓన్లీ పే చేయమని చెప్తే ఒక మంచి యూనిక్ కలర్ తీశారు. చాలా బాగా అనిపించింది. ఇది కూడా అంతే, మీటర్ వచ్చేసి 350. ప్రైస్ కూడా బాగానే రీజనబుల్ అనిపించింది. ఇది ఒక 4 మీటర్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో నాకు వేరే కలర్స్ కూడా నచ్చడం వల్ల ఇంక ఇది తీసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా కట్ బోర్డర్ ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 10 కలర్స్ దాకా ఉన్నాయి. మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ కింద ర్యాక్లో బర్బరీ సిల్క్ ఉంది. మీటర్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఇప్పుడు బయట బాగానే ట్రెండ్ అవుతుంది కదా, మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుట్ఫిట్స్ చేస్తున్నారు ఆ ఫ్యాబ్రిక్తో. అండ్ ఇది వచ్చేసి సాటిన్ కూడా అంతే, 50 రూపీస్ పర్ మీటర్ అని చెప్పారు. బయట ఒక 60 రూపీస్ అని విన్నాను నేను. ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, పర్ మీటర్ 60 రూపీస్ పడుతుంది. చాలా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర. 20 కలర్స్ దాకా ఉన్నాయి అండ్ 20 ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా ఫ్లోరల్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి బేబీస్ కానీ పెద్దవాళ్ళు కానీ ఫ్రాక్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసి డయబుల్ ఫ్యాబ్రిక్స్. అసలు డయబుల్ ఫ్యాబ్రిక్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా ఒక కలర్ మనకి దొరకలేదు అంటే ఈ డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకుని వెళ్ళి ఆ కలర్తో మనం డై చేయించుకోవచ్చు. బేసిక్గా వైట్ కలర్ మాత్రమే డై అవుతుంది, ఆ పైన వర్క్ కానీ ఆ కుందన్స్ కానీ ఏం డై అవ్వవు. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట, డయబుల్. మీటర్ వచ్చేసి 250 అని చెప్పారు. మంచిగా ఉంది కాటన్, చాలా స్మూత్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. బేబీస్కి ఎక్కువ, చిన్నపిల్లలకి ఎక్కువగా మనం ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకుంటూ ఉంటాం. ఇంకొక హీరో ఫ్యాబ్రిక్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. దీంతో చాలా మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ని అందరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశారు. బేసిక్ ఇది ఏంటంటే, ఇది కాపీ కాదు, ఇది ఒరిజినల్ ప్రింట్. మా దగ్గర కాపీ ఉండదని చెప్తున్నాడు. బయట వచ్చేసి 750 ఇస్తారు పర్ మీటరు. మేము అలా కాదు, ఇది మా ఒరిజినల్ 1350 పర్ మీటర్ అని చెప్పాడు. నేను ఈ అవుట్ఫిట్ అంటే ఈ ఫ్యాబ్రిక్తో వచ్చే అవుట్ఫిట్స్ని నేను పైన రిఫరెన్స్ కింద యాడ్ చేస్తాను. దీంట్లో అరౌండ్ 4 to 5 కలర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్కువగా పార్టీ వేర్ అనమాట. నైట్ టైమ్స్, సంగీత్ ఫంక్షన్స్, పెళ్లి కూతురుది సంగీత్ అవుట్ఫిట్స్ అలాంటివి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్గా టర్న్ అవుట్ చేస్తూ ఉంటారు. దీని రిఫరెన్సెస్ కూడా నేను అటాచ్ చేస్తాను. అరౌండ్ 4 to 5 కలర్స్ ఉన్నాయి. గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ హ్యాండ్ వర్క్, ఇవి ఎన్ని చూసినా చూడాలనిపిస్తూనే ఉంది. ఫ్యాబ్రిక్స్ అంతా బాగున్నాయి, మొత్తం హ్యాండ్ వర్క్. అది కుందన్స్ కానీ బీట్స్ కానీ ఏవి పోవు అని చెప్తున్నాడు అనమాట ఆయన. సో బేసిక్గా మార్కెట్ ప్రైస్ వచ్చేసి పర్ మీటర్ 1600 to 1500 ఉంది అని చెప్తున్నాడు. వీళ్ళు వచ్చేసి 1250కి ఇచ్చేస్తారంట. కానీ మెటీరియల్ మాత్రం చాలా బాగుంది. దీంతో ఒక మంచి శారీగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత ఏదైనా మంచి అవుట్ఫిట్గా కూడా టర్న్ అవుట్ చేయొచ్చు. ఏదైనా రిఫరెన్స్ ఇమేజెస్ నాకు దొరికితే నేను ఇక్కడ పైన అటాచ్ చేస్తాను. వీటిలో ఆల్మోస్ట్ ఒక 10 కలర్స్ పైనే ఉన్నాయి. మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బేబీస్కి కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్టిచ్చింగ్కి. అండ్ దీంతో ఎక్కువగా కుర్తా సెట్స్ కూడా వింటాము. మోస్ట్లీ ఇది వచ్చేసి పర్ మీటర్ 250 అని చెప్పారు. బయట ఒక 350-300 ఉందంట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట, 100 రూపీస్ పర్ మీటర్. ఎక్కువ మగ్గం వర్క్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. షాప్కి రండి, మీకు ఇంత దివాళీ ధమాకా ఆఫర్ ఉన్నాయి. చాలా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. మార్కెట్లో మొత్తం మా దగ్గర తక్కువ ప్రైస్ ఉన్నాయి. మొత్తం నీకు మంచి రేట్లో ఇస్తాను నీకు.
నీకు నువ్వు రాండి అంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి మా దగ్గర. ఫోన్ చేస్తే ఆర్డర్ కూడా చేసిస్తా. కొంచెం వాట్సాప్ కాల్ చేయాలి మాకు. నార్మల్ కార్ అంటే రాదు ఇక్కడికి.